ఈ కార్యక్రమానికి స్వాగతం. సకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్య పండుగ సంక్రాంతి. తెలుగు వాకిళ్లలో సంక్రాంతి శోభ వెల్లువెరుస్తుంది. ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు, ముచ్చట గొలిపే గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్ళు, గాలిపటాలతో పల్లెలన్నీ కలకలలాడుతున్నాయి. పిండి వంటలు, కొత్త బట్టలు, బంధుమిత్రులతో గ్రామాలు ఆనందోత్సాహాలతో వెలిగిపోతున్నాయి. పల్లెలకు నూతన కళ తీసుకువచ్చే సంక్రాంతి ముచ్చటగా 3 రోజులు జరుపుకునే పెద్ద పండుగ. తొలి రోజు భోగి, తర్వాత మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ. పండుగ 3 రోజులు ప్రతి ఇంట్లో సంబరాలు జల్లు కురుస్తుందంటే నమ్మండి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ విశిష్టతను గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్పవల్లి గారు. మరి కల్పవల్లి గారిని అడిగి భోగి విశిష్టతను గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి కల్పవల్లి గారు. నమస్కారం అమ్మ, మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. అమ్మ, ఈ భోగి పండుగ విశిష్టతను గురించి మా సకులందరికీ తెలియజేస్తారా? తప్పకుండా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. మనం ఈరోజు కృష్ణం వందే జగద్గురుం అనే మాట ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే, ఈ భోగి పండుగ కృష్ణుడికి సంబంధించిందే. అంటే విష్ణుమూర్తి అవతారంలో కృష్ణావతారం, రామావతారం ఇవంతా విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలు. దశావతారాలన్నింటిలో కూడా ఈ 3 అవతారాలని మనం చెప్పుకోతగ్గ అవతారాలు. అలాంటప్పుడు మరి రాముని కాకుండా ఇవాళ మన కృష్ణుడినే ఎందుకు తలుచుకున్నాము అంటే, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారంలో మనందరికీ కనిపిస్తాడు కాబట్టి. మరి వెంకటేశ్వర స్వామి అవతారం ఉన్నప్పుడు భోగి పండుగ ఏమిటి అని అంటే, ఈ వెంకటేశ్వర స్వామి అవతారంలో గోదాదేవి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంది. 30 రోజులు శ్రీవ్రతము అనేది ఆచరిస్తుంది. దాన్నే మనము తిరుప్పావై అని కూడా అంటాం. అంటే అర్థం ఏంటి? వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతిలో ప్రతిరోజు సుప్రభాతం ఉంటుంది. కానీ ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం అనేది పెట్టరు. అంటే కౌసల్య సుప్రజారామ అది ఉండదు, తిరుప్పావై పెడతారు. ఎందువల్ల ఈ 30 రోజులు తిరుప్పావై పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, అమ్మవారు ఏదైతే మేల్కొల్పుతుందో ఆ మేల్కొల్పులనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంగా తీసుకుని ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి చివరి రోజు భోగి రోజు వరకు తిరుప్పావయ్యే ఉంటుంది. భోగి రోజు గోదాదేవి కళ్యాణం అవుతుంది. మరి హిందూ సాంప్రదాయంలో భోగి అంటే ఎప్పుడు వస్తుంది? ఈ పండగలలో విశిష్టత ఏమిటి అని అంటే, మనకు చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు ఒక సంవత్సరంగా మనం తీసుకున్నట్టయితే ప్రతిదానికి ఒక తిథితోటి వస్తుంది పండగలు. చైత్రశుద్ధ పాడ్యమి, భాను విధియ, తర్వాత అట్ల తదియ, వినాయక చవితి, శ్రీ పంచమి, సుబ్బరాయ షష్ఠి, తర్వాత రథ సప్తమి. ఏది చూడండి అన్నీ ఒక నక్షత్రంతోటో ఒక తిథితోటో వస్తాయి. తర్వాత అష్టమి అంటే కృష్ణాష్టమి, తర్వాత శ్రీరామ నవమి, నవమి అంటే మళ్ళీ దశమి అనగానే మనం విజయదశమి అలా తీసుకుంటాం. ఏకాదశి తీసుకుంటే నిన్నగాక మొన్న అయినటువంటి ముక్కోటి ఏకాదశి, ద్వాదశి మళ్ళీ విష్ణుమూర్తికి సంబంధించిన క్షీరాబ్ది ద్వాదశి, త్రయోదశి ధనత్రయోదశి, అలాగే చతుర్దశి తీసుకున్నాం అనుకో నరక చతుర్దశి,
అమావాస్య తీసుకున్నప్పుడు చక్కగా దీపావళి అమావాస్య. మరి ఏది తీసుకున్నా ఒక తిథిని మనము దాని పక్కన ఉంచుకుని ఆ తిథికి సంబంధించిందే చేస్తాం. మరి భోగి పండగకి ఏమైనా తిథి ఉన్నదా? లేదు. ఎందువలన? ఇవన్నీ మనము చాంద్రమాసాన్ని అనుసరించి, అంటే చాంద్రమానం ప్రకారంగా వీటిని మనము తీసుకుంటాము. మరి భోగి పండగ ఎలా వస్తుంది అని అంటే, సంక్రాంతి పండగ ఎలాగ తీసుకుంటామంటే సూర్యగమనాన్ని బట్టి తీసుకుంటాం. కాబట్టి ఏదైతే చంద్రమానం కాకుండా సూర్యమానం ప్రకారంగా వచ్చే పండగ. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి నెలలో మొట్టమొదటి పండగ మనకి సంక్రాంతి పండగ. మరి సంక్రాంతి పండగకి ముందు రోజు చేసేది భోగి. అసలు భోగి అంటే సంస్కృతార్థం ఏంటి అని అంటే, ఒక పండగకి ముందు రోజు చేసేదాన్ని భోగి అంటాము. భోగి పండగ రోజు గడ్డి వస్తుంది కదా నాన్న, ఆ గడ్డి తర్వాత ఇవి అన్ని వేసి తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందరే లేచి ఫస్ట్ భోగి మంటలు వేసుకోవాలి. భోగి మంట వేసుకున్న తర్వాత పీడ నివారణ అవుతుంది. దాని తర్వాత తలంటి స్నానం చేయాలి. తలంటి స్నానం చేసేటప్పుడు కూడా చక్కగా నువ్వుల నూనెతోటి తలంటుకోవాలి. ఎందువల్ల నువ్వుల నూనెతో వండుకోవాలంటే, ఇన్ని రోజులు చలితో ఉంటాం మనం. ఆ చలి వల్ల శరీరం అంతా పొక్కిపోయి ఉంటుంది, పగిలిపోయి ఉంటుంది. నువ్వుల నూనె ఎప్పుడైతే పెట్టుకుంటామో శరీరానికి మంచిగా ఉంటుంది. అంటే శారీరక రుగ్మత కోసమని ప్రకృతి మనకి నేర్పించిన విషయాలన్నీ మనం ఆస్వాదిస్తాం. దానివల్ల ఏంటంటే నువ్వుల నూనెతోటి చక్కగా తలంటుకోవడం, దిష్టి తీయడం, ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా స్నానాలు చేసుకోవడం. చేసిన తర్వాత ఏం చేయాలి అమ్మ అంటే, అమ్మవారికి అయ్యవారికి మళ్ళీ ఆ రోజు లాస్ట్ తిరుప్పావై ప్రవచనం చేసుకున్న తర్వాత పాలు పొంగిస్తాము. ఎందుకు? మన ఇళ్లల్లో అంతా గోవుల సంపద ఉంటుంది కాబట్టి ఆ సంపదతోటి పాలను తీసుకొని వచ్చి పాలు పొంగిస్తాం. చక్కగా కుండల్లో పాలు పొంగించాలి. పాలు పొంగిస్తే బాగా ఇల్లు కూడా అదే రకంగా అభివృద్ధి చెందుతుంది అనేసి ఆలోచనతోటే మనం చేస్తాం. అది దాని తర్వాత మనం చేయవలసింది ఏమిటి అని అంటే, ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అని అంటే, చక్కగా అమ్మవారికి పొంగల్ చేయాలి. కొత్త బియ్యంతో, కొత్త బెల్లంతో. కొత్త బియ్యంతో కొత్త పొంగలి సంక్రాంతి రోజు చేస్తే, ఈరోజు బియ్యము పెసరపప్పు కలిపి అమ్మవారికి పులగం చేయాలి. ఆవిడికి చాలా ఇష్టమైనది అది. మరి భోగి పండుగ ఎందుకు పోయాలి? రోజు వచ్చే పండుగల్లో పోయచ్చు కదా అంటే, ఈ యొక్క రోజు తప్పనిసరిగా రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, శనగలు, రూపాయి కాయిన్స్ అంటే రాగి కాయిన్స్ వేయాలి. మామూలు కాయిన్స్ స్టీల్వి కాదు, రాగి లేదంటే బంగారు కాయిన్స్ లాంటివి ఉంటే వేయాలి పిల్లలకి. ఎందుకని అంటే, ఈ యొక్క పండ్లు కనుక తల మీద, ఈ నాడి మీద పడినట్టయితే సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అంటే ఇక్కడే ఉంటుంది మనందరికీ ప్రాణం. చూడండి, మనకున్న పండగలన్నిట్లో భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ, కనుమ కూడా చూడండి ఎనుముల పండగ. ఆ రోజు మనం చక్కగా ఇన్ని రోజులు మనకి కృషి చేసి ధాన్యాన్ని పండించినటువంటి వాటిని వదిలేయకుండా మన యొక్క జీవన విధానంలో లివ్ అండ్ లెట్ లివ్, మేము బతుకుతున్నాం నీ వల్ల బతుకుతున్నాం కాబట్టి ఎనుములకి కూడా, అంటే ఎనుములు అంటే ఎడ్లు, వాటికి కూడా మనం పూజ చేస్తాం కాబట్టి ఈ కనుమ పండుగ కూడా వచ్చింది. కాబట్టి ఇంత విశిష్టత భోగి, సంక్రాంతి, కనుమ మూడు ఒకదానెంబడి ఒకటి ఉంటాయి. కాబట్టి మొట్టమొదట భోగి రోజు ఇంత సంతోషంగా ఆహ్లాదంగా మనం చేసుకుంటాం. సాయంకాలం ఈ రోజు నుంచే కొత్త అల్లుళ్ళకి పండగ ఇది. అందరికీ గాలిపటాలు ఇస్తారు. ఇంకా కొన్ని చోట్ల మనకి కొన్ని దేశాచారము రాష్ట్రాచారాల ప్రకారంగా కోడి పందాలు ఉంటాయి. వాళ్ళు అక్కడ కోడి పందాలు ఆడుకుంటారు. అంటే ఏం లేదు, అందరూ కలవడం, సంతోషంగా ఉండడం, సమిష్టి జీవనం చేయడానికి, ఆనందంగా ఉండడానికి చేసేటువంటి పండగలలో మనకి ఈ యొక్క పండగ చాలా విశిష్టతను సంతరించుకున్నది. ఇది తల్లి భోగి యొక్క విశిష్టత. అమ్మ, భోగి పండుగ విశిష్టతను గురించి మా సఖులందరికీ చక్కగా వివరంగా తెలియని విషయాలన్నీ కూడా సవివరంగా తెలియజేశారు. మరోసారి మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం తల్లి. ఇవాళ ప్రజలంతా పొద్దున్నే లేచి భోగి మంటలతో పండుగకు స్వాగతం పలికారు. మీలో చాలా మంది ఇవాళ భోగి మంటలు వేసే ఉంటారు. కొంతమంది కొబ్బరి మట్టలు, తాటాకులు, పాత చీపుర్లు, కర్ర ముక్కలతో పాటు పెద్ద పెద్ద దుంగలను పోగు చేసి గ్రామ వీధులు తగలబెడతారు. మరికొందరు ఇంట్లోని పాత వస్తువులను, పనికిరాని చెక్క ముక్కలను తీసుకువచ్చి భోగి మంటల్లో వేస్తారు.
పిల్లలు, యువకులు, మహిళలు పొద్దున్నే లేవగానే ముందు చేరేది ఈ భోగి మంటల దగ్గరే. అయితే ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారో, వాటి వెనక ఉన్న పరమార్థం ఏమిటో చాలా మందికి తెలియదు. కొంతమంది సరదాగా, మరికొంత సందడిగా ఉండటంతో భోగి మంట అంటే అందరూ ఆసక్తి చూపిస్తారు. భోగి మంటల వెనక పరమార్థాన్ని తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, షాపింగ్ సరిగమలకు స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సఖలు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? రాజ్భవన్ రోడ్, సోమాజిగూడలో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో. అండ్ మనతో పాటు ఉన్నారు దేవేందర్ గారు. మరి ఈరోజు గోల్డ్లో మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ వెరైటీస్ని ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవేందర్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మరి ఈరోజు మా సఖలకి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ వెరైటీస్ని గోల్డ్లో ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనము యాంటిక్స్లో డిఫరెన్స్ ఆఫ్ కలెక్షన్స్ మనం దాంట్లో చూడొచ్చండి. రకరకాల డిఫరెన్స్ ఆఫ్ కలెక్షన్స్ వెరైటీస్ బాగున్నాయండి. అందులో గోల్డ్లో యాంటిక్స్ అంటే వావ్, చాలా చాలా అందంగా ఉంటాయి. సెట్స్ చూపిస్తున్నారా? నెక్లెస్ అండ్ హారమ్స్ సెట్స్ గా. ఓకే, చూపిస్తారా? ఇది మనకి డిఫరెన్స్ ఆఫ్ కలెక్షన్ అండి. బాల్స్లో డిఫరెన్స్ కొద్దిగా వెరైటీగా వచ్చింది. పైన కొద్దిగా దీంట్లో ఫ్లవర్ వర్క్ వచ్చింది, చిన్న చిన్నగా ఫ్లవర్స్ వర్క్ ఇచ్చారు. ఇలా కంప్లీట్గా మనకి ఒకటే సింగిల్ డిజైన్ ఇచ్చేసి కింద పెండెంట్స్ అనేది ఎక్కువగా హైలైట్ చేశారనమాట. సో ఇది ఒక మనకు సింపుల్గా వచ్చేసింది. పెండెంట్ అనేది కొద్దిగా హైలైట్ చేస్తుంటుంది, కొద్దిగా చాన్ టైప్లో వచ్చింది. ఇదంతా కుందన్ వర్క్ ఉందన్నమాట. కుందన్ వర్క్, పర్ల్స్, గోల్డ్ బాల్స్ తో పాటు. ఎస్ మేడం, కుందన్ వర్క్. కుందన్ వర్క్ అండ్ ఇక్కడ నక్షి వర్క్ ఉంది. బాల్స్, గోల్డ్ బాల్స్ తో పాటు కుందన్ ఇట్లా ఆల్టర్నేట్ గా చేశారు. సో ఇది ఏంటంటే మనకు కొద్దిగా నెక్ కి అటాచ్ గా ఉంటే బాగుంటుంది. మరి ఇలా ఒక సెట్ కావాలంటే గోల్డ్ ఎంత వెయిట్ పడుతుంది మనకి? ఒకటి అంటే లాంగ్ అండ్ షార్ట్ రెండు ఒకవేళ చూస్తే మనకు ఒక 150-160 గ్రామ్స్ లో రెండు వచ్చేస్తాయండి. రెండు కలిపి 160 గ్రామ్స్ లో వచ్చేస్తాయి. ఓకే, మన నెక్స్ట్ చూపిస్తారా? ఎస్ అండి, దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ ఉంది, అది కూడా చూడొచ్చండి. ఓకే, ఫస్ట్ లో చూసాం కదా ఒకటి వెరైటీ, అందులో కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉందన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక సెట్స్ కి ఇంకో సెట్స్ కంపారిజన్ కాకుండా రెండు వేరు వేరుగా ఉన్నాయి. ఇక్కడ అనేది గోల్డ్ అనేది ఎక్కువగా హైలైట్ చేస్తుంటుంది. గోల్డ్ వచ్చేసింది, గోల్డ్ కి మనకి కంప్లీట్ గా డిజైన్స్ ఉన్నాయి అనమాట. మ్యాంగోస్, కాక్స్ వచ్చేసి మిడిల్లో కుందన్ వర్క్ గా వచ్చేసింది. పైన నెక్లెస్ లో కూడా చూస్తే అదే విధంగా వచ్చిందండి. ఎందుకంటే హారంలో కూడా ఆ ఫినిషింగ్ గా ఉంది, నెక్లెస్ లో కూడా అలానే ఇచ్చాము. ఇక్కడ ఫుల్ గా వచ్చింది అనమాట. మనకి మిడిల్లో ఓపెన్ కాకుండా నక్షి వర్క్ చేసి కుందన్ వర్క్ చుట్టూ వన్ సైడ్ ఉంది. ఇది యూజువల్ గా ట్రెడిషనల్ టైప్ లో ఏంటంటే మనకి 2 సైడ్ వస్తుంది కాబట్టి ఇది 1 సైడ్ వచ్చేస్తే కొద్దిగా ఫ్యాన్సీగా డిజైనర్ టైప్ గా ఉంటుంది అనమాట. మిడిల్లో కొద్దిగా పెండెంట్స్ కలర్ కాంబినేషన్ లాగా అటాచ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ పెద్దగా బ్రాడ్ గా ఉంది. అంటే ఒకవేళ నెక్లెస్ కూడా వేసుకోకుండా హారం కూడా వేసుకున్నా కానీ బాగా గ్రాండ్ గా ఉంటుంది. ఇదంతా కంప్లీట్ గా నక్షి ఫినిషింగ్ అనమాట. రెడ్ అండ్ గ్రీన్, వైట్ 3 కలర్స్ లో వచ్చింది. సౌత్ సిపోల్ తో పాటు తయారు చేస్తారు. అదే విధంగా ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ హారంలో ఏదైతే పెండెంట్ ఉందో దాన్ని ప్రపోర్షనల్ గా చాలా చిన్నగా చేసి తయారు చేశారనమాట. చాలా చాలా అందంగా ఉందండి. సో మరి దీని వెయిట్ కొంచెం కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. మనకి రెండు నెక్లెస్ లాంగ్ లెంత్ లో చూస్తే ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి. 200 గ్రామ్స్ వరకు వస్తుంది. ఎందుకంటే కొద్దిగా హారం బ్రాడ్ గా ఉంది కాబట్టి దానికే కొద్దిగా గోల్డ్ వెయిట్ ఎక్కువ పడుతుంది. ఓకే, సో మన నెక్స్ట్ చూపిస్తారా? yes అండి, డిఫరెన్స్ గా ఉందండి ఇది మోడల్. ఇది సో ఇది కంప్లీట్ గా దీంట్లో బాల్స్ అనేది మొత్తం ఫిక్స్ చేసి ఉంది అనమాట. బాల్స్ తోనే వచ్చేసింది కదా. yes, బాల్స్ తోటి వచ్చింది. అంటే ఇది బాల్స్ బటన్ తోటి ఏంటంటే మనకి కొద్దిగా బ్రాడ్నెస్ పెరిగింది. కిందికి వచ్చేసరికి బాల్స్ ఇచ్చారు. ఆ బాల్స్ ని మనకి ఇట్లా ప్రొజెక్షన్ లో దీనికి కంప్లీటెడ్ గా తెలుస్తుంది అనమాట. పైన ఈ పీస్ ఇచ్చేసారు. దీంట్లో చూస్తే పెండెంట్ కి ఎక్కువగా మనకి కలర్ కాంబినేషన్, పర్ల్స్ కూడా చుట్టారనమాట. యూజువల్ గా అన్ని పెండెంట్స్ లో ఇలా చుట్టడం అనేది రాదు, కొన్ని ఎట్లలోనో పాసిబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ సైడ్ నుండి కూడా చూస్తే ఇదంతా నక్షి వర్క్ ఉంటుంది. నక్షి వర్క్, కుందన్ వర్క్. సో దీంట్లో ఏంటంటే ఎంత వర్క్ మనం యాడ్ చేస్తుంటే అంత డిజైన్ లో ఇంకా ఎక్కువ హైలైట్ అవుతుంటుంది అనమాట. సో ఈ ప్రకారంగా దీంట్లో మెరూనిష్ వచ్చింది చూడండి. మిడిల్ లో మొత్తం మెరూన్ వచ్చేసి, సైడ్ లో వైట్ కుందన్ వర్క్ ఉంది. ఇక్కడ పికాక్స్ వచ్చాయి. యూజువల్గా ప్లేన్, స్టోన్, పికాక్స్లో రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కంప్లీట్గా ప్లెయిన్గా వచ్చింది. రెండు వైపు నుండి పికాక్స్ వచ్చేసాయి అనమాట. ఇలా చూస్తుంటే ఇక్కడ డ్రాప్ కూడా రూబీ డ్రాప్తో పాటు సైడ్ గోల్డ్ బాల్స్ కూడా వచ్చారు. హారంలో కూడా సేమ్ అదే ప్రొఫెషనల్ ప్రకారంగా చేశారు. ఇక్కడ ఈ పీసెస్ చూస్తున్నాం కదా, వీటిపైన మొత్తం నక్షి వర్క్ ఉంటుంది అనమాట. నక్షి వర్క్ అండ్ మిడిల్లో వచ్చేసి ఒక గోల్డ్ లైన్ లాగా కంప్లీట్గా చేస్తుంటుంది. ఇక్కడ అవుట్ లైన్ ఏదైతే వచ్చింది కదా, మెరూన్ కుందన్ వర్క్ ఉంటుంది. పైన కూడా కొద్దిగా గోల్డ్ వర్క్, గోల్డ్ బాల్స్తో పాటు చేశారు. ఇక్కడ పెండెంట్ చూస్తే మనకి చాలా బ్రాడ్గా వచ్చింది. బ్రాడ్గా ఉంది. ఈ పెండెంట్ అనేది వెయిట్ తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సన్న గోల్డ్ వైర్లు ఏదైతే ఉన్నాయి కదా వాటితో పాటు చేశారు. ఇక్కడ కంప్లీట్గా మనకి ఇట్లా పియర్ షేప్లో కుందన్ వర్క్ ఇచ్చామన్నమాట. ఇక్కడ నక్షి బాల్స్ ఇవి యూజువల్గా ప్లెయిన్ కాకుండా నక్షి ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ కూడా డ్రాప్లెట్ అలానే ఉంది. ఇక్కడ మిడిల్లో వచ్చేసి కొద్దిగా ఏంటంటే ఈ పెండెంట్కి యూజువల్గా
యూనిఫామ్లో ఉండాలని ఇలా లైనింగ్స్ లాగా వచ్చిందనమాట. దీనికి మ్యాచింగ్గా ఇట్లా మిడిల్లో ఒకటి కుందన్ వర్క్ పెండెంట్స్ రెడీ చేశారు. అదేవిధంగా ఇయర్ రింగ్స్లో చూస్తే సేమ్ మనకి బుట్ట టైప్ ఇచ్చారు. దీంట్లో బుట్ట ప్లస్ చాంద్బాలి రెండుగా చెప్పుకోవచ్చు. ఇది సో గ్రాండ్గా ఉంటుంది అనమాట. అంటే కొద్దిగా షాండిల్ టైప్లో వెరైటీగా బాగుంటుంది అనమాట. ఓకే, నిజంగా అసలు చాలా వెరైటీగా ఉందండి. ఇదంతా కూడా టెంపుల్ జ్యువెలరీ డిజైన్ అని చెప్పొచ్చా అండి? టెంపుల్స్ కాకుండా ఇది యాంటిక్లో అని చెప్పొచ్చు అండి. యాంటిక్ డిజైనర్ పీసెస్ అండి. ఇది టెంపుల్స్లో మళ్ళీ అది వేరే కలెక్షన్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి యాంటిక్లో డిఫరెన్స్గా ఉంటుంది. ఓకే, మన నెక్స్ట్ చూపిస్తారా? ఎస్ అండి. ఇప్పుడు నెక్లెస్లో చూస్తే మనకి దీంట్లో కలర్ కాంబినేషన్ సైడ్స్కి తక్కువగా వచ్చింది. సో వైట్నెస్ ఎక్కువగా ఉంది. పైన కూడా ప్లేన్ వర్క్ ఉందన్నమాట. సో యూజువల్గా ఎక్కువ మటుకి నక్షి వర్క్ అని బాల్స్ అని అలాంటివి కాకుండా కంప్లీట్గా ప్లేన్గా, అంటే ఒకరొకరు ఒక్కొక్క రకంగా చాయిస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం అంటే ఒక్కొక్క టైప్లో మనం తయారు చేసుకోవడానికి అనుకూలం ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుల్ వైట్గా వచ్చేసింది. మిడిల్లో చూస్తే కొద్దిగా నక్షి వర్క్ వచ్చి దీంట్లో ఆక్సిడైజ్ పాలిష్ ఉందన్నమాట. మనకు అక్కర్లేదనుకుంటే కూడా ఆ పాలిష్ మనం తగ్గించుకోవచ్చు. ఓకే, పాలిష్ తగ్గించుకుంటే ఇంచుమించు ఇలాంటి ఎస్, ఇలా మనకి గోల్డ్ కలర్ రెడ్డిష్లో వస్తుంది. ఇక్కడ సైడ్ నుంచి కూడా కొద్దిగా కుందన్ వర్క్ ఉంది. అంటే దీంట్లో ఎక్కువ వైట్ కాంట్రాస్ట్ ఎక్కువగా వచ్చింది అనమాట. ఫుల్ మెరూన్ ఇష్యూ చేసి వైట్ కాంట్రాస్ట్ వచ్చేసింది. వాటికి కింద నక్షి బాల్స్ వచ్చిందనమాట. ఇక్కడ ఈ పల్కల్ టైప్లో బాల్స్ వచ్చాయి. పల్కల్ టైప్ ఇచ్చేసరికి ప్లెయిన్ స్మూత్గా ఉంటుంది అనమాట. కొందరికి ఏంటంటే కంఫర్టబుల్గా ఉండడానికి కూడా అలాంటి చాయిస్ ఉంటుంది అనమాట. పైన కూడా ఇట్లా పీసెస్గా వచ్చేసింది. దీనికి కూడా మనకి రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు. సో ఇక్కడ హారంలో ఫ్రంట్లో మొత్తం బ్రాడ్గా ఉంది. బ్రాడ్గా వచ్చేసి ఇండివిజువల్గా పీసెస్ ఇది లీప్ షేప్లో వచ్చాయన్నమాట. అంటే ఒక లీప్ షేప్లో మొత్తం 1 by 1 ఇట్లా మనకి అమర్చారనమాట. లోపల చూస్తే కంప్లీట్గా కొన్ని చిన్న క్రిటికల్స్ వర్క్ ఉంటుందన్నమాట. అంటే కంప్లీట్గా అక్కడ ఏదైనా ఒక వర్క్ పెడితే ఆ డిజైన్ అనేది ఇంకా ఎక్కువ హైలైట్ కావాలి కాబట్టి ప్రతి దానిలో కూడా ఎక్కడ ప్లెయిన్ వదిలేకుండా ప్రతి దానిలో ఒక డిజైన్ అనేది పొందుపరిచారు కదండి. అవునండి. పెండెంట్స్ కూడా చూడండి మీరు. పెండెంట్స్లో కూడా మనకి మెరూనిష్ ఇలా వచ్చేసింది. సో మిడిల్లో ఎక్కువ మటుకి గోల్డ్ వర్క్ అనేది చాలాగా వచ్చిందనమాట. కింద పర్ల్స్ కూడా వచ్చాయి. ఒకవేళ ఈ పర్ల్స్ కూడా అక్కర్లేదనుకుంటే మనం ఇంకా గోల్డ్ పెంచుకోవాలంటే బాల్స్ పెట్టేస్తే కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇయర్ రింగ్స్ కూడా బుట్టలు, చిన్న బుట్టలు చాలా క్యూట్గా ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరికి ఇంకా లేడీస్కి బుట్టలు ఎంత అందాన్ని ఇస్తాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే అండి. అందులో ఈ బుట్టలు చాలా బాగున్నాయి. దీనికి చిన్న మువ్వలు వచ్చాయి, సౌత్ సీ పర్ల్ వచ్చింది, డ్రాప్లెట్ చాలా అందంగా ఉందండి అసలు. సో మరి దీనికి గోల్డ్ వెయిట్ ఎంత పడుతుంది మనకి? గోల్డ్ ఇది నామినల్గా కొద్దిగా తక్కువనే పడుతుందండి. ఒక 100 grams వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఫ్లాట్నెస్ వర్క్ వచ్చింది కాబట్టి కొద్దిగా గోల్డ్ అనేది తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, వావ్, ఈరోజు మీరు చూపించినవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ నేను వేసుకున్న సెట్ కూడా చూస్తున్నారు కదండి. అసలు ఎంత రిచ్ లుక్ ఉందో. బ్రైడల్ కలెక్షన్కి అయితే ఇంకా సూపర్. మనకి ఇంకా పండుగలకి ఫంక్షన్లకి అన్నటప్పుడు ఇలాంటివి ఉంటే చాలా, ఇంకేం అవసరం లేదు మనకి. సో మరింత మంచి కలెక్షన్, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మన దేశంలో ప్రతి పండుగ వెనుక, పండుగ చేసే విధానం వెనుక ఒక పరమార్థం, సందేశం దాగుంటుందండి. అలాగే భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టడం వెనుక చాలా మంచి సందేశం ఉంది. ఎప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత వస్తువుల వల్ల అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. అనవసరంగా ఉన్న వాటిని తొలగించుకోవడంతో పాటు ఇంట్లోని దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు కూడా బయటకు పోతాయంట. భోగి మంటల్లో పాత వస్తువులే కాదు, ప్రతి ఒక్కరిలో దాగున్న పాత వికారాలను వదిలించుకోవాలనే నిగూఢార్థం దాగుందంటారు విజ్ఞులు. దక్షిణాయంలో మనలో ఉండే నిద్రమత్తును, బద్ధకాన్ని వదిలించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే జీవిత సందేశం కూడా మనకు కనిపిస్తోంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ భోగి స్పెషల్ రోజున మనతో పాటు సరిత గారు ఉన్నారు. మరి సరిత గారు ఏం వంటకం తయారు చేయబోతున్నారో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సరిత గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాచారం నుంచి. నాచారం నుంచి వస్తున్నారు. మరి ఈ రోజు భోగి కదా, మీకు భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ భోగి స్పెషల్ రోజున మాకు ఏ వంటకం రుచి చూపించబోతున్నారు? ఈ భోగి స్పెషల్లో నేను ఒక స్పెషల్ వంటకం చేసి చూపిస్తున్నాను. అది గుమ్మడికాయ బొబ్బట్లు. గుమ్మడికాయ బొబ్బట్లు మామూలుగానే అంటే బొబ్బట్లు చేయడం కొంచెం టఫ్, అది గుమ్మడికాయతో. ఓకే, సో ఎలా ఉంటాయి చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. మైదా పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఇలాచీ 3 స్పూన్స్, గుమ్మడికాయ, శనగపప్పు 1 కప్పు, నెయ్యి 3 స్పూన్స్. సరిత గారు, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి మన గుమ్మడికాయ బొబ్బట్లు తయారు చేసే పద్ధతి ముందుగా ఏం చేయాలి? ముందుగా మనము మైదా పిండి అండి, మనము ఒక పూరి పిండి లాగా చేసుకోవాలి. ఓకే ఓకే, సో మైదా పిండిని పూరి పిండిలో కలుపుకోవాలండి. ఓకే, మనము 1 కప్పు మైదా పిండి,
ఇదిగోండి. మనము స్పూన్తో తీసుకుంటారా? వాటర్ కలిపేద్దామండి. పూరి పిండి లాగా తయారు చేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనము పూరీల పిండి లాగా తడుపున్నాం కదండి, అవును. దీంట్లో మనము కొద్దిగా నెయ్యి కలుపుకొని ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఒక 1 స్పూన్ సరిపోతుంది. దీన్ని పూరి పిండిలాగా తడుపుకొని ఒక 1 అవర్ దీన్ని నానబెట్టాలండి. సరిత గారు, మరి 1 అవర్ అయిపోయింది కదా, మన పిండి నానిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం పూర్ణంకి తయారు చేసుకోవాలండి. పూర్ణంకి తయారు చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం పూర్ణం కావాలి కదా, పూర్ణంకి 1 కప్పు శనగపప్పు, ఓకే, 1 కప్పు బెల్లం, 1 కప్పు తురుము, గుమ్మడికాయ తురుము, ఇలాచీ పౌడర్ వేసేసి దీన్ని మనం గ్రైండ్ చేయాలి. ఓకే. మరి ఇప్పుడు 4 రెడీగా ఉన్నాయి కదండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇప్పుడు నేను ఇవన్నీ చేసి తయారు చేశానండి. ఓకే, మీరు ఆల్రెడీ గ్రైండ్ చేసి వెరీ గుడ్ వచ్చానండి. ఓకే. వచ్చేసి ఈ గుమ్మడికాయని గ్రైండ్ చేసుకున్నాను. ఓకే, సో ఈ తురుమును మనం పూర్ణంలోకి వాడుకున్నామండి. ఓకే సరిత గారు, సో మరి ఇప్పుడు నెక్స్ట్ మనం పూర్ణం చేసుకోవాలి కదా? అవునండి. ఓకే, పాలిథిన్ కవర్ మీద ఇప్పుడు మనం చేద్దామండి. ఇలాపు పాన్ పెట్టేసేయండి. ఓకే అండి. మైదా పిండి పేస్ట్. ఇప్పుడు మనము బొబ్బట్లు తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి అద్దుతూ దీన్ని పూరి పిండి లాగా చేసుకోవాలండి. సరిత గారు, మరి సంక్రాంతి పండుగ మీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా చేస్తామండి. మనం దీన్ని పూర్ణాన్ని ఇందులో పెట్టేసి ఇలా పూర్ణం బయటకు రాకుండా మనము నెయ్యితో ఇలా ఒత్తుతాం. ఓకే, జాగ్రత్తగా జాగ్రత్తగా. మనం మళ్ళీ పూర్ణం వచ్చేస్తే బయటకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదండి. సో దీన్ని ఫిల్ చేస్తూ మనం ఇలా ఓకే, సో ఆల్మోస్ట్ మన బొబ్బట్ రెడీ అయిపోయింది. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ పాన్ మీద వేసుకోవడమేనా? వేసుకోవాలి. పాన్ కూడా వేడైపోయింది. అవునండి. మనం ఇలా మన సైజ్ బట్టి చిన్నగా అనుకుంటే చిన్నగా, పిల్లలు మోస్ట్లీ చిన్నవే ఇష్టపడతారు కదండి. సో మనం 2 వైపులా ఇలా బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుందామండి. ఓకే అండి. సరిత గారు, ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయిందండి. ఓకే, సో మరి ఇలాగే సేమ్ వేలో మనకి ఎన్ని కావాలో చేస్తూ ఉండొచ్చు అండి. మరి మనం ఎన్ని కావాలని తయారు చేసుకుందామండి. సరిత గారు, మరి ఇది కూడా బ్రౌనిష్ షేడ్ లోకి వచ్చింది కదా, తీసేద్దామండి. ఓకే అండి. చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా ఉండే స్నాక్స్. అవునండి, చాలా త్వరగా అయిపోతుంది. స్వీట్ చేయాలంటే చాలా అది మనం కొంచెం దానికి ఒక టైం తీసుకోవాలి, ముందే ఆలోచించాలి. కానీ ఇది ఈజీ, ఇంకా మనకి ఇంట్లో ఉండే వాటితోనే చేయొచ్చు. అవునండి, చాలా బాగుంది. మరి దీన్ని ప్లేటింగ్ చేసుకుందామండి. ఓకే అండి. ఓకే అండి, మనకి బొబ్బట్లు రెడీ కదా. టేస్ట్ చేసే ముందు దీన్ని కొంచెం మనం, స్వీట్ అంటేనే నెయ్యి అండి, నెయ్యి కంపల్సరీగా ఉండాలి కాబట్టి కొంచెం డెకరేషన్కి మనం కొంచెం నెయ్యి వేసాను. వేడివేడి గుమ్మడికాయ బొబ్బట్లు రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. కానీ మన గుమ్మడికాయ బొబ్బట్లు టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గుమ్మడికాయ బొబ్బట్లకు కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ, బెల్లం, మైదా, శనగపప్పు, ఇలాచీ పౌడర్, నెయ్యి. గుమ్మడికాయ బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: గుమ్మడికాయ ముక్కలని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గుమ్మడికాయ పేస్ట్, నానబెట్టిన శనగపప్పు, ఇలాచీ పౌడర్, బెల్లం కలిపి గ్రైండ్ చేసుకొని పూర్ణాల పిండిని తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా పిండి తీసుకొని తగినంత నీరు పోసి పూరి పిండిలా కలుపుకోవాలి. దానిలో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని నెయ్యి తీసుకొని 2 వైపులా పూరీలాగా ఒత్తుకోవాలి. అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పూర్ణం మిశ్రమాన్ని పెట్టి బొబ్బట్లు లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న గుమ్మడికాయ బొబ్బట్లని పాన్ మీద వేసుకొని నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ బొబ్బట్లు రెడీ. గుమ్మడికాయ బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో సరిత గారికి చెప్పేద్దాం. చాలా చాలా నెయ్యితో చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది, బెల్లం గుమ్మడికాయది.
చాలా 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 బాగున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నాయి. ఈ భోగి సందర్భంగా మాకు ఇంత మంచి టేస్టీ వంటకాన్ని పరిచయం చేశారు, మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి సరిత గారు చేసిన గుమ్మడికాయ బొబ్బట్లని. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04023555540. ఇది ఇవాల్టి మన వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో కలుద్దాం. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. భోగి పండుగ నాడు కొత్త అల్లుళ్ళు కూతుళ్లను ఇంటికి పిలవడం తెలుగువారి సాంప్రదాయం. 3 రకాల కూరగాయలతో కూర, నువ్వుల పొంగలి చేయడం ఆచారం. ఈరోజు సాయంత్రం పూట చిన్నపిల్లలకు దిష్టి తీస్తారు. రేగిపళ్ళు, చిల్లర నాణాలు, బురుగులు, శనగపప్పు కలిపి భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళు పిల్లల తలపై పోయడం వల్ల పిల్లలపై సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అలాగే సీజనల్ ఫుడ్స్ తినాలనే సందేశం కూడా పిల్లలకు అందుతుందని కూడా పెద్దలు చెప్తారు. ఈ పండుగ రోజు బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేస్తారు. ముత్తైదువులందరూ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సంఘటనలు పల్లెల్లో సంక్రాంతి శోభను మరింత అందంగా కనుల విందు చేస్తాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శోభారాణి గారు. ఈరోజు మన చూడండి చేయండిలో ఏం నేర్పిస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభారాణి గారు. హాయ్ లహరిక. ఎలా ఉన్నారండి? బాగున్నా లహరిక. ఓకే, మీకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈరోజు మా చూడండి చేయండి కార్యక్రమంలో మా కోసం ఏం నేర్పిస్తున్నారు? ఈ రోజు ఒక రంగోలీ చూపిద్దాం అనుకుంటున్నాను. రంగోలీ. ఓకే, అంటే పండుగ సీజన్ అంతా ముగ్గులతోనే ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మాకు ముగ్గును చూపిస్తున్నారు. అవును. ఓకే, ఎటువంటి ముగ్గును నేర్పిస్తున్నారు? సంక్రాంతికి సంబంధించిన ముగ్గును చూద్దాం అనుకుంటున్నాను. సంక్రాంతి అంటే ముగ్గులతో ఎక్కువగా పని ఉంటుంది. అవును. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ముగ్గును మాకు ఈజీ మెథడ్ లో ఈ రోజు నేర్పిస్తున్నారు. అవును లహరిక. ఓకే, మరి రంగోలీకి కావాల్సిన వస్తువులు ఏంటండి? చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లాక్ షీట్. ఇప్పుడు మనం ఇక్కడ షీట్ మీద వేస్తాం కాబట్టి మనకి డార్క్ కలర్ బ్లాక్ షీట్ ఒకటి, పెన్సిల్ ఒకటి తీసుకున్నాము. ఇది ఎందుకంటే మనకి ఇది యాక్చువల్గా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అన్నమాట. సో ఈ పెన్సిల్ తీసుకున్నాము డాట్స్ గురించి. నెక్స్ట్ ముగ్గు తీసుకున్నాము. ముగ్గు పిండి మనకు ఉంటుంది కదా, ముగ్గు పిండి తీసుకున్నాము. మనం ఏదైతే కలర్స్ వేయాలనుకుంటామో ఆ కలర్స్ ని చూస్ చేసుకుంటాము. ఓకే, చెంకీ కూడా. చెంకీస్ కూడా ఫైనల్ గా ముగ్గు అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం చెంకీ వేసుకుంటే కొంచెం గ్లిటరింగ్ బాగుంటుంది. సో ఈ విధంగా మనం చెంకీ కూడా తీసుకున్నాము. ఓకే, కలర్స్ తో ముగ్గు పిండి కలర్స్ ఉంటే సరిపోతుంది ముగ్గుకి. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి షీట్ తీసుకుని మనం డాట్స్ పెట్టుకుంటాం. ఓకే, ముగ్గురు చుక్కల ముగ్గు వేస్తున్నాం. చుక్కల ముగ్గు వేసుకుంటాము. 16 లైన్స్ మాట ఇవి. 16 డాట్స్ సేమ్ అన్నమాట. ఒక రోలో. నెక్స్ట్ సేమ్ కింద కూడా అదే రోలో 16 to 16 అంటారు. ఓకే, లహరిక స్టార్ట్ చేద్దాము. 16 by 16 మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ 16 చుక్కలు, ఇక్కడ 16 వరుసలు. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. షీట్ కాబట్టి మనం పెన్సిల్ తో వేస్తాం. ఓకే, సో లేదంటే డైరెక్ట్ గా ముగ్గు పిండితో వేసుకోవచ్చు. ఓకే శోభా గారు, 16 అడ్డ 16 నీళ్ళు పెట్టేసుకున్నాం. ముగ్గేస్తారా? ముగ్గు వేస్తాను ఇప్పుడు. సో ఈజీ టెక్నిక్స్ తో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి కుండలు వస్తాయి అన్నమాట, పార్ట్స్. సో మనకి సంక్రాంతి రిలేటెడ్ అంటే పొంగల్, చక్కెర పొంగల్ పొంగుతున్నట్టు ఆ విధంగా ఉంటుంది. సరే చూపిస్తాను ఈజీ మెథడ్. ఇప్పుడు చూసావా లాస్ట్ కార్నర్స్ లో ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 లో ఈ క్రాస్ గా చూడు. ఈజీ మెథడ్ చెప్తున్నాను. ఈ 4 అనుకుంటే ఈ 4 లోంచి ఈజీగా ఇలా చెయ్యి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ 4 డాట్స్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఓకే, ఈ 4 డాట్స్ కి కనెక్షన్ ఇవ్వండి ఇలా. ఓకేనా? సేమ్ వే ఇటువైపు కూడా అంతే, మళ్ళీ 4 అంటే ఇక్కడికి. ఓకేనా? సేమ్ వే ఇటువైపు కూడా 3. ఓకే, ఇంకేం చేస్తాం, ఇక్కడ ఎలా క్రాస్ చేసామో ఇదే విధంగా ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. సో దీనికి జాయింట్ చేసాం, ఇక్కడ కూడా ఒక జాయింట్ చేసాం. ఆల్మోస్ట్ కొంచెం షేప్ అర్థమైంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ టాప్ యాంగిల్ లో ఉంది కదా, సో దీనికి రిలేటెడ్ అంటే పక్కనే ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేయండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డ్రా చేయండి. ఆల్మోస్ట్ షేప్ తెలుస్తుంది. సో ఈ డాట్ నుంచి ఈ డాట్ కి ఒక లైన్ పైన ఈ విధంగా ఒక లైన్. ఓకే ఓకే, ఆల్మోస్ట్ షేప్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ డిండికి ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ ఉంది కాబట్టి సేమ్ వే కొద్దిగా లైన్, పై లైన్. సేమ్ ఇటువైపు కూడా ఒక లైన్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఈ విధంగా సేమ్ ఇదే విధంగా
నాలుగు వైపులా 4 పార్ట్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, మరి చేసేద్దామా? చేసేద్దాం. 4 వైపులా చక్కగా కుండలు వేసుకున్నాం, దాని నుంచి పొంగలు కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత క్లియర్ గా ఉందో అంత క్లియర్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం నెక్స్ట్ సెంటర్ పాయింట్ కి వచ్చేయాలి. ఓకే, సెంటర్ పాయింట్ రావాలంటే చూడు ఈ 4 పార్ట్స్ కి మధ్యలో కరెక్ట్ గా సెంటర్ పాయింట్ ఈ 4 ఉన్నాయి. ఈ 4 డాట్స్ ఇటువైపు చూసినా ఇటువైపు చూసినా 4 కనిపిస్తుంది. సెంటర్ పాయింట్ వచ్చేసి 4. ఓకే, ఈ సెంటర్ పాయింట్ ని ఒక ఫ్లవర్ కింద అనుకుంటే ఈ సైడ్స్ వచ్చేసి పెటల్స్, మధ్యలో చిన్న కర్వ్ ఇచ్చి పెటల్లా చేసేస్తారు. ఓకే, ఈ విధంగా ఇలా పెటల్ మాదిరిగా వేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే చెరుగడ్డలు వేస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఓకే, ఈ 5 స్ట్రైట్ లైన్ చేసేయండి ఇలా. ఓకే, అంటే 5 ఒక మనకి బాక్సెస్ అన్నమాట ఇలా. అది ఓకే, బాక్సెస్ లా. సో మనం చెరకు అనుకున్నాం కాబట్టి మధ్యలో చూసారు ఇలా ఉంటాయి కదా చెరుకు. అవును, ఈ విధంగా వేయండి కణుపుల్లా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చెరుగడ్డలు ఎలా ఉంటాయి మనకి, లీవ్స్ ఇలా స్ట్రైట్ గా అన్ఈవెన్ గా ఉన్నట్టుగా ఉంటాయి ఇలా. సో ఎంత లెంగ్తీగా వేసుకుంటే అంత అందంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మొత్తం 4 కార్నర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, చేసేద్దామా? చేసేద్దాం. శోభారాణి గారు, ముగ్గు అయితే టోటల్ గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడే చాలా అందంగా కనిపిస్తుంది. కొంచెం కలర్ బ్రైట్ వచ్చేందుకు ముగ్గు పిండితో మళ్ళీ దీనిపైన డ్రా చేస్తున్నాం. ఓకే ఓకే, డ్రా చేద్దాం. సో మనం సెకండ్ టైం మళ్ళీ వేయాల్సి ఉంటది కాబట్టి మనకి ఓన్లీ థిన్ లైన్స్ ఒకటే వేద్దాం, సన్నగా వేద్దాం. ఇప్పుడు కలర్ తో మనం ఫిల్ చేద్దాం. ఓకే, ఓకేనా? కలర్ తో ఫిల్ చేసేందుకు మీరు ఏం తీసుకుంటున్నారు? ఒక ఫిల్టర్ తీసుకుంటున్నాను అనమాట, ఒక జల్లెడ్ లాంటిది తీసుకుని. సో బ్రైట్ కలర్ కాబట్టి మనకి ఈ విధంగా వేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూసావా మనం ఈ ప్లేస్ లో వేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూడు ఇలా వేస్తే నీట్ గా పడుతుంది. ఇలా అయితే ఈవెన్ గా మొత్తంగా స్ప్రెడ్ అవుతుంది. ఈ జల్లెడ మనకి ఎలా ఉందో అంత చక్కగా నీట్ గా పడుతుంది ఇలా. రైట్. ఓకే లహరిక, మనకి పింక్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ. ఓకే, సో ఈ మధ్యలో ఒక లైన్ లా ఉంది కదా ఈ బార్డర్, ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వేద్దాం. ఓకే, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో అదే ఫిల్టర్ ఇక్కడ మనం వేస్తాం. సేమ్ మెథడ్ ఇందాక మనం ఏదైతే యూజ్ చేసామో అదే మెథడ్ గ్రీన్ వేస్తున్నాం. వీటికి ఏం వేస్తున్నాం? వీటికి వైట్ ఒకటే వేస్తున్నాం, పొంగల్ కదా. సో వైట్ వేసుకుంటే బాగుంటుంది, అంటే ఓన్లీ ముగ్గు ఒకటే వేస్తున్నాం ఇక్కడ. ఓకే 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 లహరిక, ఇప్పుడు ఇంతవరకు మనం రంగులతో నింపేసాం కదా, ముగ్గుతో మనం ఇప్పుడు హైలైట్ చేద్దాం. ఓకే, ఓకేనా? సో ఇందాక మనం చెప్పుకున్నాం ఓన్లీ అవుట్ లైన్స్ మాత్రం వేసాం, ఇప్పుడు మనం థిక్నెస్ గా వేస్తున్నాం. సో ఒక సర్కిల్స్ లా వైట్, గ్రీన్ పైన వైట్. సో ఇది సన్నగా వేస్తే బాగుంటుంది. డిజైన్ ఇస్తున్నారు అంటే ఒక పార్ట్ కి డిజైన్ ఇస్తున్నారు. ఇంతవరకు మనం కంప్లీట్ చేసాం కదా. చెరుగడ మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ తీసుకున్నాము. ఓకే, సో ఇదే మనకి జల్లెడతో మనకి కలర్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ముగ్గు వేసినా కలర్స్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా బయటికి రాకుండా. ఓకే లహరిక, ఇప్పుడు మనకి చెరుగడ కంప్లీట్ అయింది, పార్ట్ కూడా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లో ఫ్లవర్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, సెంటర్ లో మనకి ఎల్లో అయితే కంప్లీట్ అయింది. పెటల్స్ వచ్చేసి రెడ్ కలర్. ఓకే లహరిక, ఇప్పుడైతే చూసావా మనకి ఒక ఫ్లవర్ అయింది, ఒక చెరగడ అయింది, ఒక పాట్ అయింది. ఓకే, ఈ విధంగా మొత్తం 4 వైపులా మనం కంప్లీట్ చేసుకుంటే మనం ఏదైతే వేయాలనుకుంటామో ముగ్గంతా మనకి కంప్లీట్ అయిపోతుంది. వావ్, చాలా బాగుంది. మొత్తం ఫినిష్ అయ్యాక దీని లుక్ ఇంకా బాగుంటుంది. ఓకే, మరి మొత్తం ఫినిష్ చేసుకుందామా? చేసేద్దాం. ఓకే లహరిక, ఈ విధంగా 4 వైపులా మనం కంప్లీట్ చేసుకుందాం చెమ్కిస్తూ. ఓకే, చేసేసుకున్నాం కదా. నిజంగా ఎంత అందంగా ఉంది అంటే అసలు నార్మల్ కలర్స్ వేసేటప్పుడే ఆ లుక్ అనేది చాలా అందంగా కనిపించింది. ఇప్పుడు వేసి దాని మధ్య వైట్ లైన్స్ ఇచ్చి పైన చెమ్కి వేసి మొత్తం ఫినిష్ అయినాక ఎంత అందంగా అనిపిస్తుంది అంటే, ఇలాంటి ముగ్గు మనం ఇంటి ముందు పెడితే లక్ష్మీదేవి అలా చూసుకుంటూ వచ్చేస్తుందండి. తలుపు తట్టేది కూడా లేదు, అలా వచ్చేస్తుంది. నిజంగా అంత ఎక్సలెంట్ గా ఉంది. మరి ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఈజీ మెథడ్ లో ఎంత మంచి ముగ్గును పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా సఖులు, ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. సఖీ ప్రేక్షకులందరికీ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు, నమస్తే. భోగి పండుగ నాడు చాలా మంది మహిళలు వచ్చి గౌరీ వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు సాయంత్రం పూట పండ్లు, కూరగాయలు, చెరుగడలతో ప్రత్యేకంగా మండపాన్ని అలంకరిస్తారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీదేవి ప్రతిమను ఉంచుతారు. పూజ చేసి తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి రాత్రికి సైనోత్సవాన్ని చేస్తారు. తెల్లారే మకర సంక్రాంతి ఉదయం సుప్రభాతంతో గౌరీదేవిని మేల్కొల్పుతారు. భోగినాడు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది మహిళలు 4 రోజులు లేదా 6 రోజుల పాటు కూడా కొనసాగించే సాంప్రదాయం ఉంది.
ఇవ్వండి ఈరోజు భోగి పండుగలో దాగున్న విశేషాలు. మీరు కూడా భోగి పండుగని ఇలాగే జరుపుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మెయిన్ యాంకర్స్ డ్రెస్ కర్టసీ పద్మావతి సారీస్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. మెయిన్ యాంకర్స్ జ్యువెలరీ కర్టసీ శ్రీశామ్ పర్ల్స్ అండ్ జ్యువెల్స్, అమృత మాల్, హైదరాబాద్. యాంకర్ డ్రెస్ కర్టసీ నీరు సోజిగూడ, హైదరాబాద్. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.